ఎస్ ఇక్కడ అనుకున్నట్టుగానే ఆట మొదలైపోయింది. వెయిటింగ్ కు తెరపడింది. మొదటి రేడ్ భీమవరం గార్డెన్స్ నుంచి చూస్తున్నాం. దుర్గా ప్రసాద్ టాప్ రేడర్ తిను. సో మరి ఇక్కడ ట్యాకిల్ అవుతుందా అంటే లేదు. సో చాలా ఈజీగా పాయింట్స్ దొరికాయి. ఎస్ ఇక్కడ ఫస్ట్ లోనే పెద్ద డ్యామేజ్ జరిగింది. ఓ మై గాడ్, ఇది ఒక సూపర్ రేడ్ గా మారిపోయింది. ఫస్ట్ నుంచే ఈ రేంజ్ లో ఆడితే మాత్రం స్కోర్ బోర్డ్స్ పరిగెడతాయి, స్ట్రైక్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో దుర్గా ప్రసాద్ లాంటి రేడర్ ని అక్కడ ట్యాకిల్ చేస్తే అసంభవం కాబట్టి ఇది కమాల్ మూమెంట్ గా మారిపోయింది. సో గ్రౌండ్ లో సిచ్యువేషన్ అలాగే గ్రౌండ్ నుంచి మరింత సమాచారాన్ని సాయి ఇస్తారు. ఇక్కడ శశి మనతో పాటు కో కామెంటేటర్ గా ఉన్నారు. హాయ్ శశి. హలో పృథ్వీ, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఒకవైపు తిరుపతి, ఇంకొక వైపు భీమవరం. సో మరి ఎవరిది పై చేయి కాబోతుంది? టేబుల్లో ఇద్దరు కూడా ముచ్చటగా 3వ స్థానంలో ఉన్నారు. ఆ పూల్లో కావచ్చు, ఈ పూల్లో కావచ్చు. కానీ భీమవరం వాళ్ళు ఇక్కడ మొదలెట్టి గట్టిగా జంప్కి ప్రయత్నం కానీ కుదరలేదు. సో భీమవరం తడాకా చూపిస్తోంది ఇక్కడ. తిరుపతి ఎందుకనో స్టార్టింగ్ లోనే ముగ్గురు అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. అడ్వాన్స్ ట్యాకిల్ కి ప్రయత్నం, తప్పుల మీద తప్పులు, అండ్ ఫ్రంటల్ బ్లాక్ కి ప్రయత్నం, జంప్ కొట్టాడు. దాని తర్వాత చూస్తే నంబర్ 2 కిక్ ఎగ్జిక్యూషన్ సూపర్. అండ్ మొత్తానికి 5 పాయింట్లు వచ్చాయబ్బా. సో తిరుపతి రైడర్స్ మరి ఆల్అౌట్ ప్రమాదంలో ఉన్నారు ఇక్కడ చూస్తే. సో ఫ్రంటల్ బ్లాక్ అదిరింది, మెచ్చుకోవాలి. ఇవాళ భీమవరం కుర్రాళ్ళు అదరగొడుతున్నారు ఇక్కడ. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే పృథ్వీ అంత ఆశాజనకంగా అయితే లేదు ఇక్కడ తిరుపతి పరిస్థితి. ఎందుకంటే ఆల్అౌట్ ప్రమాదంలో ఉన్నారు. అదేంటయ్యా, చిన్నపిల్లాన్ని తీసుకెళ్ళిపోయారు పృథ్వీ. ఎస్ ఇక్కడ ఆల్అౌట్ అయింది శశి. కానీ తిరుపతి రైడర్స్ వాళ్ళు కూడా కంబ్యాక్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో కానీ భీమవరం బోని మాత్రం అదిరిపోయింది. దుర్గా ప్రసాద్ లక్కీ లెగ్ అనమాట. ఫస్ట్ వెళ్ళాడు, సూపర్ రైడ్ చేశాడు, లాస్ట్ వచ్చాడు, ఆల్అౌట్ చేశాడు. మ్యాచ్ మొదలై జస్ట్ ఇలా వాటర్ తాగొచ్చి ఎవరైనా మళ్ళీ స్టేడియంలోకి వచ్చుంటే మాత్రం వాళ్ళు షాక్ తింటారు. ఎందుకంటే నిమిషన్నర 2 నిమిషాలు అయ్యి ఉండొచ్చు మేబీ మోస్ట్లీ. అప్పటికే కోర్టు క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త కోత మొదలైపోయింది ఇక్కడ. స్కోర్స్ చూసుకుంటే భీమవరం గార్డెన్స్ 9, తిరుపతి రైడర్స్ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. మరి కెప్టెన్ తిరుపతి రైడర్స్ నుంచి బోని కొడతాడా? జెర్సీ నెంబర్ 7. సో బోని ఏమైనా కొడతాడా అంటే అమ్మయ్యా, ఎట్టకేలకు ఒక పాయింట్ వచ్చిందబ్బా. ఇట్ట కదా ఆడాల్సింది. ఇందాకటి నుంచి చూస్తున్నాము, ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు, అన్నీ ఆడుతా ఉన్నాడు, కానీ పాయింట్స్ మాత్రం రావట్లే. ఈసారి మాత్రం పాయింట్ వచ్చిందబ్బా, తొడగొట్టినాడు మా బిడ్డ, గట్టి పాయింట్ వచ్చింది. సో పృథ్వీ ఏ మాత్రము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా తిరుపతి వాళ్ళు గట్టిగా ఆడతారబ్బా. నువ్వెందుకు అదే టెన్షన్ పడాకు. నువ్వు భీమవరం వాళ్ళేనా, మా వాళ్ళు ఆడలేరా చెప్పు. ఏ పృథ్వీ? ఆడతారు కానీ మరి భీమవరం వాళ్ళు మొన్నటి నుంచి మంచి కరువులో ఉన్నారు. దగ్గరికి వచ్చి ఓడిపోతాం, దగ్గరికి వచ్చి ఓడిపోవడం, కొంచెం డిస్టర్బ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ చాలా బలంగా మొదలెట్టారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే పృథ్వీ, అంటే మన డార్లింగ్ ప్రభాస్ స్టైల్లో చెప్పాలంటే ఇన్ని మ్యాచ్లో ఒక లెక్క, ఈ మ్యాచ్ ఒక లెక్క, ఒక రేంజ్లో ఉండబోతుంది, రస్ పెట్టుకో అనే రేంజ్లో ఉందన్నమాట. అందుకే 9 పాయింట్ల తేడా మామూలుగా కాదు. ఆ కరువు కాస్త కసిగా మారింది ఇక్కడ పృథ్వీ. కానీ చాలా మ్యాచెస్ చూసాం శశి ఇప్పటి వరకు. దాదాపుగా 15 పాయింట్ల డిఫరెన్స్ ఉన్న మ్యాచ్లు కూడా చూసాం. కానీ చివరికి వెళ్ళేసరికి 1 పాయింట్తో గెలవడం, లేదంటే టై అయిపోతుందేమో అనే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి చాలా వరకు. కానీ ఈ లీడ్స్ని నమ్మడం మానేసాం గత 2 రోజుల నుంచి. అప్పటి వరకు ఇంకా అయిపోయింది పని అనుకున్న ప్రతి టీం కూడా సూపర్ కమ్బ్యాక్ ఇస్తున్నాయి ఇక్కడ. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భీమవరం గార్డెన్స్ గురించి.
వాళ్ళు ఎప్పుడు పడి లేచే కెరటాల్లా అనిపిస్తూ ఉంటారు. మరి ఈ రోజు అలాంటి కెరటాల్ని తిరుపతి రైడర్స్ ఎలా అడ్డుకుంటాయనేదే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అడ్డుకునేలా లేరు, పాయింట్లు సమర్పించుకుంటూ పోతున్నారనమాట. పేరు కబడ్డీ, ఇంకో పాయింట్ ఇచ్చాడు జెర్సీ నెంబర్ 8. ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ హ్యాండ్ టచ్. ఎస్, ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీకు 10 పాయింట్ల లీడ్ ఉన్నప్పుడు భీమవరంకి మీరు ఇంకా డీప్గా క్రీస్లోకి రావాల్సిన అవసరం ఉంది, ఇంకా డీప్గా మీకు మ్యాట్ లోపల రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ ప్రయత్నం లెఫ్ట్ కార్నర్ నుంచి. సో ఇలాంటి తప్పిదాలు చేసినప్పుడు పాయింట్స్ వస్తుంటాయి. చూద్దాం, లెఫ్ట్ కార్నర్ అత్యుత్సాహం మనం చూడొచ్చు ఇప్పుడు. ఎస్, వెళతాను నేను పట్టేస్తున్నాడు. సింపుల్. ఒక్కొక్కసారి ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే ఓకే, జెర్సీ నెంబర్ 7 అవుట్. చిన్నపాటి డిస్కషన్ నడుస్తుంది, చిన్నపాటి ఆర్గ్యుమెంట్. ఏంటి కవర్కి రాలేదేంటి అని. ఓహో, చిన్నపాటి అతను వెళ్లేలోపే వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో పృథ్వీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాట్ మీద ఉన్నప్పుడు అసలు ఏ మాత్రం పాటు కూడా ఏమరపాటు ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్న చాలా క్రూషియల్ గా మారేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇంకో పాయింట్ ఈజీగా వచ్చేసింది, అవలీలగా వచ్చేసింది పాయింట్. పృథ్వీ, సో కబడ్డీ ఇది ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఈసారి తిరుపతి రైడర్స్ నుంచి వచ్చింది. ఎస్, దుర్గా ప్రసాద్ చేసి చూపిస్తే ఈసారి తిరుపతి రైడర్స్ నుంచి కరెంటు తీగలాంటి కుర్రాడు నిజంగానే గొప్ప రేట్ చూపించాడు. వాట్ ఏ మూమెంట్ ఇది. ఎస్, ఇక్కడ ఎన్ని పాయింట్లు దొరికాయి మరి. ఎస్, పలక మణికంఠ చాలా వరకు ఇతను రేడ్కి వెళ్తే ఆపోజిట్ టీం మ్యాట్ మీద నిలవడం కష్టం. తన ట్రాక్ రికార్డ్స్ అలా ఉన్నాయి. వెళ్తే పాయింట్ పక్కా అన్నట్టుంటాడు మనోడు. సో నెమ్మదిగా ఆట ఫామ్ లోకి వస్తుంది. యాంకిల్ హోల్డ్ చేయడం, అది కూడా టాప్ రైడర్ ని బాక్ లైన్ కూడా దాటకుండా. నిజంగా ఇది ఫన్నీ. సో చాలా ఇంపార్టెంట్ అయిన ఇటువంటి మ్యాచ్ లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మాత్రం తిరుపతికి ఛాన్సెస్ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చాలా మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది తిరుపతి. అండ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే మనకు తెలుసు, ఈ పర్టిక్యులర్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో 8 టీముల్లో 4కి అవకాశం ఉంటుంది సూపర్ 4కి. దాని తర్వాత ముందుకు వెళ్తారు. సో ఎటు చూసినా కానీ కష్టకాలం. అండ్ ఇక్కడ చూడొచ్చు సబ్స్టిట్యూట్స్. షేక్ నూర్ బాషా మ్యాట్ మీదకి వచ్చాడు. జెర్సీ నెంబర్ 15 అవుట్. సో ఇక్కడ చూద్దాం. ఎస్, ఫ్రంటల్ బ్లాక్కి ప్రయత్నం కానీ కుదరలేదు. పృథ్వీ, అప్పుడప్పుడు కట్అవుట్ చూసి నమ్మేయాలి పృథ్వీ, నమ్మేయాలి అంతే. ప్రతిసారి భీమవరం గార్డెన్స్ చేసే మిస్టేక్స్ అవే. డిఫెన్స్ లో మిడ్ లైన్ కి దగ్గరగా ఉన్న ప్లేయర్ ని ట్యాకిల్ చేయడం చూస్తూ ఉంటారు. ఇక్కడ వెంకట దుర్గారావు చూసుకుంటే మాత్రం టోటల్ రేట్స్ 4 అయితే రేట్ పాయింట్స్ ఇప్పటికే 6 ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మొత్తం గేమ్ లో బ్యూటీ ఏంటంటే టైం పరంగా చూసుకుంటే ఇప్పుడు టోటల్ వైకేఎస్ లో 4th ఫాస్టెస్ట్ ఆల్అౌట్ చేశారు భీమవరం గార్డెన్స్ తిరుపతి రైడర్స్. సారి మ్యాజిక్ చేశాడు. ఎస్, చెప్పుకుంటూనే ఉన్న పాయింట్స్ అనేవి 10 సారి ప్రతిరోజు ప్రతి మ్యాచ్ లోనూ ఇదే మ్యాజిక్ చూస్తున్నాం మనం. బాబీ నాయక్ ఈ రోజు నిజంగానే తిరుపతి రైడర్స్ ని గట్టెక్కించడని చెప్పాలి. మరి ఈ మిరాకిల్ మూవ్మెంట్ ని తిరుపతి రైడర్స్ సద్వినియోగం చేసుకుని ముందుకు వెళుతుందా? ఎస్, ఇక్కడ స్కోర్స్ చూసుకుంటే భీమవరం గార్డెన్స్ 15 పాయింట్స్ తో, తిరుపతి రైడర్స్ 8 పాయింట్స్ తో మ్యాట్ మీద ఫామ్ లోకి వచ్చాయి. పలక మణికంఠ రేడ్ కి వాళ్ళ దగ్గర సమాధానం ఉందంటే లేదు. సూపర్ రన్నింగ్ హ్యాండ్ టచ్ శశి. ఏంది కుర్రాడు, ఏంటి స్పీడ్ ఏంటి, ఆ జోష్ ఏంటి, ఆ ఉత్సాహం ఏంటి. నిజంగా నాలాగా సన్నగా ఉన్నాడు, అసలు కరెంట్ తీగలాగా సన్నగా ఉన్నాడు పృథ్వీ. నిజంగా దుమ్ము దులిపేస్తున్నాడు. నన్ను నేను కబడ్డీ ఒక మ్యాచ్ మీద ఇంకా మెయిన్ టైం ఇంకొక పాయింట్ కూడా లభించింది ఇక్కడ. సో పాయింట్లు వస్తున్నాయి కానీ కొద్దిగా వస్తున్నాయి. ఇందాక జరిగినట్టు సూపర్ రైడ్, ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్, గుడ్ ఎక్స్టెన్షన్. అండ్ ఇక్కడ మాత్రం అనుకోకుండా పాయింట్ లభించింది. సో పాయింట్ల తేడా 7.
అండ్ మిగిలిన సమయం 10 నిమిషాల కంటే తక్కువ. జెర్సీ నెంబర్ 20 మణికంఠ, మై ఫేవరెట్ అండ్ ద క్రౌడ్ ఫేవరెట్ భీమవరం. వెరీ గుడ్, వెరీ గుడ్. అతన్ని చూస్తుంటే నాకు ప్రొఫెషనల్ కబడ్డీలో కొంతమంది ప్లేయర్స్ గుర్తొస్తున్నారు. చెప్పక తప్పదు, సూపర్ స్కిల్ ఉంది తన దగ్గర, మణికంఠ దగ్గర. పృథ్వీ, ఎందుకు అంత స్కిల్ ఉంది అంటే మణికంఠ రేడింగ్ స్ట్రైక్ రేట్ చూస్తే శశి నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ట్యాకిల్ కూడా దాదాపుగా రిస్క్ నుంచి కోలుకుని భీమవరం గార్డెన్స్ ఆ మిస్టేక్ ఆఫ్ టాకిల్స్ నుంచి నేర్చుకున్నారో ఏమో. చాలా కష్టపడి చేశారు ఈ టాకిల్. ఏం మాత్రం తేడా వచ్చినా కూడా ఆట మొత్తం మారిపోయి ఉండేది. ఇక్కడ దుర్గారావు సో డ్యామేజ్ చేశాడు. ఫస్టే పొద్దున్నే డ్యామేజ్ చూశాడు. లాస్ట్ నిజంగా భీమవరం గార్డెన్స్ తరపు నుంచి సాలిడ్ ఘాట్ లా కనిపిస్తున్నాడు నాకైతే. దుర్గారావు పృథ్వీ ఎలా ఉన్నాడంటే ఒక బుల్డోజర్ లాగా ఉన్నాడు అనమాట. తొక్కుకుంటే వెళ్ళిపోతున్నాడు, వచ్చిన వాళ్ళని ఎత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు అనమాట. దుర్గారావు ఇక రేడింగ్ స్ట్రైక్ రేట్ చూసుకున్నా కూడా 71% ఉంది. 2 సూపర్ 10s ఉన్నాయి తనకి. కొద్దిగా 1-2 మ్యాచ్ల్లో చాలా స్లోగా అనిపించాడు కానీ ఇప్పుడు మాత్రం దుమ్ము లేపుతున్నాడు. ఎస్, ఇక పలకా మణికంఠ కూడా ఏమీ తీసుకోలేదు. కేవలం మణికంఠ 4 మ్యాచ్లు ఆడితే 47 రేట్స్ చేస్తే దాంట్లో 107 రేడింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. 2 సూపర్ 10s చేశాడు. సో ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా భీమవరం తరపున చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో దీని వల్లనేమో తిరుపతి రేడర్స్ కి ఎక్కడా కూడా ఆన్సర్ దొరకట్లేదు. 1 vs 5 మరి పృథ్వీ క్షమించాలి, ఖచ్చితంగా నేనైతే ఒకటి బిలీవ్ చేస్తున్నాను. మణికంఠని వెరీ సూన్ నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆ టాలెంట్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది, అండ్ ఆ ఫుట్ వర్క్ ఏంటి, ఎరుపు వేగంతో ఆ యొక్క రైడ్స్ ఏంటి. టూ గుడ్ ప్లేయర్. అండ్ ఇక్కడ హైట్ అడ్వాంటేజ్ బాక్ లైన్ దగ్గర పడుకుంటే మిడ్ లైన్ క్రాస్ చేస్తాడు. మామూలుగా కాదు, ఒక్కొక్కసారి హైట్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. సో ఇద్దరు అవుట్ చేశాడు ఇక్కడ. ఒక కిక్ ఎగ్జిక్యూషన్, దాని తర్వాత రన్నింగ్ హ్యాండ్ టచ్ అండ్ ఇంకొక ఫెయిల్డ్ యాంకిల్ హోల్. ఇన్ఫాక్ట్ చూస్తే 2 పాయింట్లు అయితే లభించాయి. సరిపోతాయా? 8 పాయింట్ల లీడ్ ఉంది ఇక్కడ. పృథ్వీ, మ్యాసివ్ లీడ్ అనొచ్చా? లేదు శశి, ఎందుకంటే ఓకే ఆ రేడింగ్ యూనిట్ వరకు ఓకే కానీ మనం ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం తిరుపతి రేడర్స్ నుంచి ఒక్క ట్యాకిల్ అనేది, అద్భుతమైన ట్యాకిల్ అనేది చూడలేదు. ఎస్ అనుకుంటూనే ఉన్నాం కానీ ఇక్కడ టాప్ రేడర్ ని ఎత్తేసారు. 107 స్ట్రైక్ రేట్ రైడింగ్ లో ఉన్న పలకా మణికంఠని ఢీ కొట్టారు ఈ రోజు. ఇప్పటి వరకు అదొక్కటే తక్కువైంది తిరుపతి రేడర్స్ కి. ఎక్కడ కూడా ట్యాకిల్స్ చూడలేదు మనం. శ్రీనివాసులు ఎప్పుడు కూడా చాలా తొందరగా ఉంటారు ట్యాకిల్స్ కి, కానీ ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తారనిపించింది నాకైతే శశి. పృథ్వీ, సింపుల్ గా చెప్పాలంటే రమణ లోడ్ ఎత్తాలరా, ఫస్ట్ హాఫ్ అయిపోతాది, గట్టిగా మణికంఠని ఎత్తేయండి అబ్బా అన్నట్టు ఎత్తేసారు. మామూలు కాదు అసలు, నిజంగా టూ గుడ్. ఎస్, ఇక్కడ బాబీ నాయక్ మళ్ళీ చేసి చూపిస్తున్నాడు ఆ మిరాకిల్ ని. 4 points. ఓ మై గాడ్, సూపర్ రేడ్ ఇది. నిజంగానే తిరుపతి రేడర్స్ నుంచి అసలు సిసలైన రేడర్ ఎవరైనా ఉన్నాడంటే ఖచ్చితంగా అది బాబీ నాయక్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లోనే కాదు, ప్రతి మ్యాచ్ లోనే వరుస పెట్టి పంపించాడు బెంచ్ మీదకి. కథ మొత్తం మార్చేస్తున్నాడు శశి. ఎస్, కొంతమంది వస్తూ ఉంటారు, కమాల్ మూమెంట్ ఇది, కథ మారిస్తే నేను గేమే మార్చేస్తానంటాడు. సో మరి చూద్దాం ఎవరిది పై చేయి కాబోతుంది. అండ్ చూస్తూ ఉండగానే 3 పాయింట్ల తేడా. తిరుపతి వాళ్ళు అంత ఈజీ కాదమ్మా, లైట్ తీసుకోకూడదు. భీమవరం గార్డియన్స్ ఇంకొక పాయింట్ సమర్పించారు ఇక్కడ తిరుపతి. చూద్దాం. సారీ శశి, ఈ 2 టీమ్స్ కి వచ్చిన చిక్ ఏంటంటే వాళ్ళు పాయింట్స్ విపరీతంగా తీసుకొస్తూ ఉంటారు ఒక్కొక్క మూమెంట్ లో, కానీ ఆ మొమెంటం ఏదైతే ఉంటుందో దాన్ని అస్సలు మెయింటైన్ చేయరు. ముఖ్యంగా చెప్పుకుంటే భీమవరం గార్డెన్స్ చెప్పుకోవాలి. చాలా స్పీడ్ గా ఆడతారు. ఒకనొక దశలో ఒకేసారి అందరూ డల్ అయిపోతూ ఉంటారు. అది ఎందుకు అనేది తెలియదు. కానీ ఈ రోజు పలకా మణికంఠ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి ఎలా ఉంటుంది.
మరి ఇప్పుడు ఆల్ అవుట్ ముంగిట భీమవరం గార్డెన్స్. చూద్దాం మరి ఒక పాయింట్ అయితే లభించింది. లాస్ట్ రైడర్, లాస్ట్ స్టాండింగ్ మీద. మరి కనుక అయితే ఖచ్చితంగా పాయింట్స్ మామూలు కాదు, 1+2 ఆల్ అవుట్ కి. చూద్దాం అన్డిసైసివ్ ఫుట్ వర్క్, డైరెక్షన్ లెస్ ఫుట్ వర్క్. ఇది మాత్రం పాయింట్ అయితే లభించదు. శ్రీను చెప్తున్నాడు స్లో డౌన్, కూల్ మామా కూల్, అసలు వెళ్ళొద్దని. ఆహాహాహా, అట్టేశారు, చుట్టేశారు, క్లోజ్ చేసేశారు, అయిపోయింది. పృథ్వీ పాయింట్స్ లెవెల్ అయిపోయినాయి. ఎస్, ఆల్ అవుట్ అయిపోయింది భీమవరం గార్డెన్స్. 10 పాయింట్స్ లీడ్ లో ఉన్న టీం ఫస్ట్ హాఫ్ మొదలవుతూనే, కానీ ఫస్ట్ హాఫ్ ఎండ్కి వచ్చేసరికి సినిమా మారిపోయింది. తిరుపతి రైడర్స్ చెక్ చేసుకున్నారు, శ్రీనివాసులు చెక్ చేయించాడు టీంని. జెర్సీ నెంబర్ 7 చాలా కసిగా ఉంటాడు మ్యాట్ మీద ఎప్పుడు కూడా. టెన్షన్ మొదలైంది, సబ్స్టిట్యూట్స్ మొదలైపోయినాయి భీమవరం గార్డెన్స్ నుంచి. అభిలాష్, ఇప్పటి నుంచి ఆట శశి నిజంగా ఎలా ఉంటుందంటే నరాలు తెగిపోతాయేమో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ రిస్క్ టీంలు ఇవి. ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు, ఎంత స్పీడ్గా ఆడతారో వాళ్ళకే తెలియదు. సో ఎవరు విన్ అవుతారు అనేది మాత్రం 40వ నిమిషం వరకు ఎవ్వరూ చెప్పలేరు. చూద్దాం మరి. పృథ్వీ మీరు అన్నట్టు నరాలు తెగే ఉత్కంఠ. కబడ్డీ అంటేనే అది. ఆ మ్యాట్ మీదకు వెళితే అంతే. అందుకే అమ్మా అతి వేగం ప్రమాదకరం. పాయింట్ రాలా, బోనస్ పాయింట్ వచ్చింది అనుకున్నాడు, ఇట్లా దాటి అమాంతం పరిగెత్తేసాడు. ఈ లోపే రెఫరీ చూశారనమాట, లేదుగా పాయింట్ లేదుగా సార్, ప్లీజ్ సార్ 1 పాయింట్ సార్. లాబీలోకి వెళ్ళాలంటే దాని అర్థం ఏంటి? టచ్ ఎస్టాబ్లిష్ చేసినట్టు. జెర్సీ నెంబర్ 12 and 1 అవుట్. ఎదురెళ్ళి పాయింట్స్ని ఇలా సమర్పిస్తుంటే చాలా కష్టం అబ్బా. తిరుపతి అసలే పొజిషన్ మన టేబుల్లో చూస్తే చాలా చాలా క్లిష్టంగా ఉంది. అండ్ ఇలాంటి సమయాల్లో డాష్ ట్యాకిల్కి ప్రయత్నం, కానీ కుదరలేదు. అవసరమా పృథ్వీ? నిజంగా అవసరమా చెప్పండి? లేదు, 2 టీమ్స్ కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకే ఈ మ్యాచ్ స్పెషల్. ఆ మిస్టేక్స్ అన్ని సరి చూసుకుని ఇద్దరు సేమ్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పూల్లో. సో మరి ఈసారి అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారా అంటే ఎస్, బాబీ నాయక్ మాత్రం చేయట్లేదు. ఆదుకుంటూనే ఉన్నాడు టీంని, ఎప్పటికప్పుడు ప్రతిసారి పాయింట్స్ తీసుకొస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టీంలో ఇంకొక రేడింగ్ మిషన్ ఉంది. ఆ మిషన్ ఇంకా హీట్ ఎక్కలేదు. సాయి శంకర్ తన పేరు. సో ఈలోపు బాబీ కథను నడిపిస్తున్నాడు కాబట్టి సాయి శంకర్ కూడా యాడ్ అయితే నిజంగానే గేమ్ మరో లెవెల్లో ఉంటుంది. స్కోర్స్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగానే వెళుతున్నాయి. భీమవరం గార్డెన్స్ 22 పాయింట్స్, తిరుపతి రైడర్స్ 22. సమానంగా ఉంది గేమ్. పలక మణికంఠ ఈ సమానాన్ని ఏమైనా చెరిపేస్తాడంటే లేదు. మణికంఠనే బెంచ్ మీదకి తీసుకెళ్లిపోయారు. బోనస్ అడుగుతున్నాడు. సరే వచ్చిందే పాయింట్లే అనుకున్నాడో ఏమో. సార్ ఇంత దూరం వచ్చాను సార్, ప్లీజ్ సార్. అంటే ట్రైలింగ్ ఫుట్ గాల్లో ఉండాలి అండ్ లీడింగ్ ఫుట్ బోనస్ లైన్ దాటాలి. అండ్ జెర్సీ పూల్ అడుగుతున్నాడు, జెర్సీ పూల్తో పాటు అన్నీ అడుగుతున్నాడు, కానీ కుదరలేదు, రాలేదు. సో బోనస్ అయితే ఇవ్వలేదు అంపైర్. అండ్ చూద్దాం, ఇక్కడ బోనస్ అయితే లేదు. 6 అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు బోనస్ ఆన్లో ఉంటుంది. సో ఫుట్ వర్క్ చూస్తున్నాం ఇక్కడ. బ్రహ్మయ్య వెళ్ళిపోయాడు. ఇట్స్ అన్ ఎంటీ రైడ్. ప్రతి 2 మాత్రం వచ్చేటువంటి రైడ్. మధ్యాహ్నం మ్యాచ్ నెంబర్ 28లో మనం చూసాం దాదాపు 13 డై రైడ్లు జరిగాయి పృథ్వీ. అండ్ అనూహ్యంగా 13 ఫర్ ద ఫస్ట్ టైమ్. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాచ్. లాస్ట్ వరకు కూడా అద్భుతంగా నడిచింది. విజయనగరం వాళ్ళు గెలుస్తారా అన్న రేంజ్ నుంచి గెలిచారు. క్లిఫ్ హ్యాంగర్ ఆఫ్ అ మ్యాచ్ అది. అండ్ ఈ మ్యాచ్ మరి ఎలా ఉంటుందో చూద్దాం. మీరు అన్నట్టు ఇద్దరు కూడా సమానంగా మిస్టేక్స్ చేస్తున్నారు పృథ్వీ. శశి ఇక్కడ అంత టైం ఉండదు ప్లేయర్స్కి. హాఫ్ టైం అయిపోయింది ఆల్రెడీ. సో ఈరోజు చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో లక్ష్మారెడ్డి
కృష్ణా డిఫెండర్స్ నుంచి ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో 16 పాయింట్లు తీసుకుంటే ఈ రోజు తిరుపతి రైడర్స్ సైడ్ నుంచి బాబీ నాయక్ ఆల్మోస్ట్ 14 పాయింట్లు తీసుకున్నాడు. ఓవరాల్ గా సూపర్ టెన్స్ చేస్తూ ఉంటారు ప్లేయర్స్. మొత్తం 40 నిమిషాలు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మ్యాచ్ లో 16 పాయింట్లు చేస్తారు, అండర్ 20 చేస్తారు. కానీ ఈ రోజు ఫస్ట్ హాఫ్ లోనే భారీ స్కోర్లు చూస్తున్నాం. ఇక మ్యాచ్ సమరీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో తిరుపతి రైడర్స్ 23 పాయింట్స్, భీమవరం గార్డెన్స్ 23. చాలా చూడముచ్చటగా ఉంది స్కోర్ బోర్డ్ అయితే. ఇక రేటింగ్ పాయింట్స్ చూసుకుంటే తిరుపతి 18, భీమవరం 19. అలాగే ట్యాకిల్ చూసుకుంటే చెరో 2 ఉన్నాయి, ఆల్ అవుట్స్ కూడా చెరో 2 చేసుకున్నారు. ఇక ఎక్స్ట్రాస్ చూసుకుంటే తిరుపతి ఒక ఎక్స్ట్రా ఉంది. సూపర్ రేట్స్ తిరుపతి నుంచి 2, భీమవరం నుంచి 1. సూపర్ ట్యాకిల్స్ అయితే అస్సలు జరగలేదు, అసలు అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా అలాంటి ఆట చూడలేదు. ఇక ఈ ఆటలో స్పెషల్ ఏంటయ్యా అంటే బాబీ నాయక్ బెస్ట్ రైడర్ 14 పాయింట్స్ తో, అది కూడా ఫస్ట్ హాఫ్ లో. వెంకట దుర్గారావు బెస్ట్ డిఫెండర్ గా నిలిచాడు 1 పాయింట్ తో. ఇక హాఫ్ టైం స్కోర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సమానంగా ఉన్నాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ మాత్రం భీమవరం నుంచి ఎక్కువ ఉన్నాయి, అలాగే సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ కూడా సమానంగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఒక్క రేడింగ్ యూనిట్ లో మాత్రం బాబీ నాయక్ 14 పాయింట్లతో చాలా చాలా రిస్కీగా కనిపిస్తున్నాడు భీమవరం గార్డియన్స్ కి. మరి వీళ్ళ సైడ్ నుంచి పలక మణికంఠ కొద్దిగా ఫెయిల్ అవుతున్నాడనే చెప్పాలి. ట్యాకిల్స్ అయితే దాదాపుగా ఎవ్వరూ కూడా భీమవరం గార్డెన్స్ లో పక్కాగా ట్యాకిల్ చేస్తారు అనే ప్లేయర్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. మరి సెకండ్ హాఫ్ లో ఎలా ఉండబోతోంది ఆట మొదలైపోయింది. మరోసారి బాబీ నాయక్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ వస్తాడు తనే. టోటల్ రేట్స్ 8 అయితే టచ్ పాయింట్స్ 13, బోనస్ 1, అలాగే సూపర్ రేట్ 2, మొత్తంగా 14 పాయింట్లు చేశాడు ఫస్ట్ హాఫ్ లో. హై స్కోరింగ్ మ్యాచ్ ఇది. ఎస్ చూడొచ్చు, చెలరేగిపోయాడు మ్యాట్ మీద, చెడు కూడా ఆడుకున్నాడు ఈ రోజు భీమవరం గార్డెన్స్ నుంచి. 14 పాయింట్లు ఫస్ట్ హాఫ్ అంటే అది ఆసమాషి కాదు. మరి శ్రీనివాసులు ఎందుకు పంపించారు? ఇదేమైనా కొత్త ప్లాన్ శశి? సో ఇక్కడ మనం చూస్తున్నాం జెర్సీ నంబర్ 7 ఏ విధంగా రాణించాడు. చూసుకున్నట్టయితే లెవెల్లో ఉండబోతుందా చూద్దాం. ఇక్కడ తప్పించుకున్నాడు. చిన్ననాటి బుడిబుడి అడుగులు గుర్తొచ్చాయి పృథ్వీ. వెనకాల నుంచి అమ్మ గోరుముద్దలు తినిపించడానికి వస్తుంటే లేదమ్మా నేను బయటికి వెళ్ళాలని చెప్పి వెళ్ళే టైప్ లో కనిపించాడు. సీను యూ బ్యూటీ పాయింట్ వచ్చేసిందమ్మా. చూడండి అక్కడ నేను చెప్పే తప్ప చూడండి, ఇటు చూడండి, ఇక్కడ బుడి 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 అడుగులు వచ్చాయన్నమాట. మిడ్ లైన్ వైపు వెళ్ళిపోయాడు, అదరగొట్టాడు. తిరుపతి వాళ్ళంటే మామూలుగా ఉండదు పృథ్వీ, ఓ రేంజ్ లో ఉంటది. తిరుపతి రైడర్స్ లీడ్ లో అడుగు పెట్టింది. 2 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి లీడ్ ఏంటి, ట్యాకిల్స్ కూడా మొదలైపోయాయి ఇటు సైడ్ నుంచి. దుర్గారావుని ఎత్తేశారు, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. రేడింగ్ లో బాబీ నాయక్, ఇటు డిఫెన్స్ లో మొత్తం కలిసి కట్టుగా తిరుపతి రైడర్స్ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళిపోతున్నారు. 3 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. ఆల్ అవుట్ రిస్క్ లో ఉంది ఇప్పుడు భీమవరం గార్డెన్స్. శశి ఆల్అౌట్ అవుతుందా? ఈ విధంగా చూసినట్టయితే ఖచ్చితంగా ఆల్అౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 1 పాయింట్ వచ్చేసింది, ఇంకొక పాయింట్ వచ్చిందా? నూరు వెళ్ళిపోయాడు ఇక్కడ. ఎస్ ప్రయత్నించే డబుల్ థై హోల్డ్ కి కుదరలేదు. ఫెయిల్ టాకిల్ అండ్ తిరుపతి ఆన్ ద చార్జ్. లాస్ట్ రైడర్ కథ ముగిసింది. సెకండ్ హాఫ్ లో ఇలాంటి ఆల్అౌట్స్ వస్తుంటే మాత్రం చాలా చాలా కష్టం అవుతుంది కంబ్యాక్ అవ్వడానికి. బోనస్ ఇటు 3 పాయింట్స్ ఇటు. సో ఆల్ అవుట్ అయ్యారు ఇక్కడ భీమవరం. సో ఏం జరుగుతోంది, కాస్త వాళ్ళ ప్లే వాళ్ళ స్ట్రాటజీస్ పదును పెట్టాలి. ఇక్కడ చూడొచ్చు ఫ్రంటల్ బ్లాక్ అండ్ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ అంతా కలగలిపి మీరు అన్నట్టు చుట్టేశారు. సో అద్భుతంగా రాణించారు. 6 పాయింట్ల తేడా. సో ఇందాక పృథ్వీ అన్నట్టు భీమవరం కావచ్చు తిరుపతి కావచ్చు వెరీ అన్ప్రెడిక్టబుల్ సైడ్స్. అంటే ఐ యామ్ అన్ప్రెడిక్టబుల్ రామ్ చరణ్ చెప్పినట్టు. సో అంతేనా పృథ్వీ వీళ్ళిద్దరూ? ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి అంతే. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అభిలాష్ రెడ్డి భీమవరం గార్డెన్స్ నుంచి,
లాస్ట్ కొన్ని మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. మనోడిని ఎందుకు బెంచ్ మీద ఉంచారు, ఎందుకు కోర్టులో లేడు, అసలు రేడ్కి ఎందుకు రావట్లేదు, ఇవన్నీ క్వశ్చన్స్. స్టూడెంట్స్ అందరూ కూడా కన్ను ఆర్పకుండా చూస్తున్నారు మ్యాచ్ ని. ఎవరు ఎప్పుడు ఎలా ఆడుతున్నారు వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. చివరి సెకండ్ లో తిరుపతి గార్డియన్స్ జెర్సీ నంబర్ 14 అవుట్. తిరుపతి నో ఎస్ భీమవరం గార్డెన్స్ కొంచెం తడబడినట్టున్నారు. ఎస్ లాస్ట్ సెకండ్ లో ఏదో చేద్దామని వెళ్ళి అనవసరమైన ట్యాకిల్, అది డాష్ చూడొచ్చు. అతని పాటికి అతని పలకమని కంటే వెళ్ళిపోతావంటే ఏయ్ చూసేస్తా కోర్టు బయటికి అన్నాడు. తన కోర్టులోకి వెళ్ళాడు కానీ వాళ్ళ కోర్టులోకి. దీంతో పాయింట్ పోయింది. 5 పాయింట్ల వ్యత్యాసంతో మ్యాచ్ నడుస్తుంది. 16 నిమిషాల సెకండ్ హాఫ్ టైం ఉంది. రామకృష్ణ రామకృష్ణ ఎక్కడ కుదరట్లేదు ఆ డిఫెన్స్. ఫస్ట్ నుంచి అదే వాళ్ళ వీక్నెస్, అదే భీమవరం గార్డెన్స్ వీక్నెస్ ఏమన్నా ఉంది అంటే కోఆర్డినేషన్ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్యాకిల్ చేస్తూ ఉంటారు. పృథ్వీ ప్రస్తుతానికి 6 పాయింట్ల తేడా. సో మరి చూద్దాం. ఫుట్ వర్క్ అయితే కాస్త డైరెక్షన్లెస్గానే ఉంది, తడబడుతున్నాడు. సో మణికంఠ క్లూలెస్గా కనిపిస్తున్నాడు ఈ సెకండ్ హాఫ్లో. బహుశా టెన్షన్. సో టెన్షన్ అమ్మా. ఇలాంటి సమయాల్లోనే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ జోష్ ఉంటుంది కానీ అనలైజ్డ్ జోష్ ఉండాలి. అదే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. బాబీ నాయక్ వచ్చేసాడు. మరి ఎవరు ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ? భీమవరం గార్డియన్స్ అండ్ తిరుపతి రైడర్స్ కాస్త సంయమనం పాటించాలి. 6 పాయింట్ల లీడ్ ఉంది. అండ్ డూ ఆర్ డై కాడొచ్చు కదా పృథ్వీ, ఎందుకంటే 2 ఎంటీ రేట్ చేయొచ్చు, దాని తర్వాత డూ ఆర్ డై చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ భీమవరం మీద ఉంటుంది. ఆబ్వియస్గా వాళ్ళ దగ్గర నుంచి మిస్టేక్స్ ఉంటాయి కదా. టెల్ దెమ్ నో పృథ్వీ. లేదు వాళ్ళంత ప్రెషర్ తీసుకోవడానికి ఇవ్వడానికి రెడీగా లేరు. ఎస్ తిరుపతి రైడర్స్ అయితే లీడ్ లో ఉన్నారు కాబట్టి అంత అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు అవసరం అంతా కూడా భీమవరం గార్డెన్స్. చూడొచ్చు దుర్గారావు ఏదోలా కష్టపడి మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసి అటు చేసి ఇటు చేసి ఒక 2 పాయింట్స్ అయితే తీసుకెళ్లాడు. ఇప్పుడు కూడా శ్రీనివాసులు గరంగా కనిపిస్తాడు. శశి జెర్సీ నెంబర్ 7 కెప్టెన్ తను తిరుపతి రైడర్స్ తరపు నుంచి. ఏదో ఒకటి చేసేయాలి, పాయింట్ తీసుకురావాలి అని తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఎక్కువ మిస్టేక్సే జరుగుతూ ఉంటాయి తన సైడ్ నుంచి. పృథ్వీ సీను జెర్సీ నెంబర్ సీను చూస్తుంటే నాకు కూడా మా ఊర్లో సీను అని గుర్తొచ్చాడు అనమాట. ఆయన కూడా ఎప్పుడన్నా తప్పు చేస్తే అలా డెప్ప మీద ఒకటి ఇచ్చేవాడు. ఆఫ్ కోర్స్ యాజ్ ఎల్డర్ బ్రదర్, నిజంగా కెప్టెన్ ఆఫ్ ద టీమ్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, పైలట్ ఆఫ్ ద ఫ్లైట్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ప్రెషర్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు స్కార్పియన్ కిక్ ఎగ్జిక్యూషన్ అండ్ పాయింట్ వచ్చేసింది. ఆహా డైరెక్షన్ చేంజ్. మణికంఠ అపరిచితుడు వచ్చేసాడు లోపలికి. అటు ఇటు మెరుపు వేగం. సూపర్ పృథ్వీ అదరగొడుతున్నాడు ఇక్కడ మణికంఠ మధ్యలో కొన్ని మ్యాచ్లు లేడు కానీ నిజంగా భీమవరం గార్డెన్స్ యాక్చువల్గా 3rd ప్లేస్లో ఉండే టీం కాదు. రేడింగ్ యూనిట్లో చాలా చేంజెస్ చూసాం. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేంజ్ అయ్యారు. సెట్ అయ్యేసరికి మళ్ళీ ప్లేయర్ని మారుస్తూ వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో చక్కగా రైడ్ చేసిన అభిలాష్ రెడ్డి ఇప్పుడు మ్యాట్ మీద కనిపించట్లేదు. దుర్గారావుని తీసుకొచ్చారు. దుర్గారావు యాక్చువల్గా ఒక 2-3 మ్యాచెస్ నుంచి స్లోగానే కనిపిస్తున్నా కూడా అతన్ని మ్యాట్ మీద పెట్టారంటే దాని అర్థం ఏంటి? నాకు తెలిసి లాస్ట్ 10 నిమిషాల్లో ఏమైనా అభిలాష్ రెడ్డిని దింపుతారా? లాస్ట్ 10 నిమిషాల్లో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ పాయింట్స్ అయితే ఏవైతే ఉంటాయో అభిలాష్ రెడ్డి ద్వారా తీసుకుంటారా అనేది చూడాలి. ఎస్ పలక మణికంఠ ప్రతాపం చూపిస్తున్నాడు. మెల్లమెల్లగా లీడ్ తగ్గిస్తూ వస్తున్నాడు. నిజంగా టీమ్స్ కొన్ని మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం టీం కావచ్చు, కొంతమంది టీమ్స్ లాస్ట్ ఫినిషింగ్ స్టేజెస్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు, లాస్ట్ 10 నిమిషాలు కావచ్చు, లాస్ట్ 12 నిమిషాలలో వాళ్ళ ఆట తీరు డిఫరెంట్గా ఉంటుంది పృథ్వీ. అండ్ వాళ్ళు ఏ విధంగా ఆడతారంటే దే విల్ ప్లే విత్ అ ఫోకస్. నెక్స్ట్ ఏం జరగబోతుందన్న దాని మీద ఆ మెచ్యూరిటీతో ఆడతారు.
అండ్ అలాంటి సమయాల్లో చాలా తక్కువ మిస్టేక్స్ వస్తుంటాయి. ఇంకొక పాయింట్ వచ్చింది ఇక్కడ తిరుపతి రైడర్స్కి. సో ఇక్కడ మనం చూస్తే ఈ ఇరు జట్లు కూడా చాలా చాలా ఎక్కువ మిస్టేక్స్ చేసేస్తున్నారు. అండ్ మనం గమనిస్తే అన్వాంటెడ్ ఎర్రర్స్ అండ్ అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూద్దాం, సూపర్ 10 సాధించాడు. ఓ మరి లాబీలోంచి మిడ్ లైన్ క్రాస్ చేశాడంటే అంపైర్ లేదంటున్నారు. అంపైర్ ప్రకారం ఇది అవుట్. మరేమైనా రివ్యూకి వెళ్తారా ఇక్కడ మణికంఠ? చూడాలి. పృథ్వీ రివ్యూకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా క్విక్గా ఉంది కాబట్టి ఈ మూమెంట్. రేడర్కి ఏం అర్థం అవట్లా, ఇన్నా అవుటో కూడా, కానీ టీం ఎక్స్పెక్ట్ చేస్తుంది రివ్యూ. Please come forward. What is your challenge? Ridership 2 points. Please. ఓ ఇది కాస్త అత్యుత్సాహం పృథ్వీ, ఎందుకంటే Guardian challenge. Ridership 2 points. Our decision. ఓ Please review. ఎందుకనో రైడర్ మన లాబీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనిపించింది మిడ్ లైన్కి రాకముందే. తెలుసు కదా, పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, మీ బాడీలోని ఏదైనా పార్ట్ ఖచ్చితంగా లాబీలోకి టచ్లో ఉండాలి. ఎస్, అక్కడ చూడొచ్చు, క్లియర్ అవుట్. అది ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోయాడు, అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడు. మీ బాడీలోని మీ కాళ్ళు చేతిలో పార్ట్ ఆఫ్ ద బాడీ ఖచ్చితంగా లాబీతో టచ్లో ఉండాలి. దెన్ యు ఆర్ ఇన్ ప్లే. పృథ్వీ అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ లైన్ అంపైర్స్ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ డెసిషన్ ఎలా ఉండబోతుంది? ఏమాత్రం లాబీతో కాంటాక్ట్ ఉన్నా 2 పాయింట్లు ఎగిరిపోతాయి. Jersey number, sir. ఓహో, Jersey number, sir. ఎస్. ఏమైనా సెల్ఫ్ అవుట్ అయ్యారా లాబీలోకి వెళ్ళిపోయి? పృథ్వీ ఆ ఛాన్స్ కూడా ఉంది. Sir, 9. Jersey number 6 also out. Thank you. Review unsuccessful. Rider out. One defender also out of bounds. Jersey number 6 out. ఎస్, అవుట్ ఆఫ్ బౌండ్స్. అదే మాట్లాడుతున్నాం కదా. 9. సో అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడు డిఫెండర్. సో ఒక పాయింట్ అయితే ఇరు జట్లకి లభించింది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే పృథ్వీ, అక్కడ మణికంఠ బయటికి వెళ్ళిపోయాడు, మ్యాట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్కడ వెళ్ళాడు? ఇక్కడ 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 ఎస్, అవుట్ ఆఫ్ బౌండ్స్ బయటికి వెళ్ళిపోయాడు. సో తన్ని డాష్ ఇచ్చే క్రమంలో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో అది కూడా అవుట్. సో 4 పాయింట్ల లీడ్ ఉంది ప్రస్తుతానికి. సో ఓ ఎస్, ఇంకొక పాయింట్. 1 2? Jersey number 18. 2 అంటున్నాడు పృథ్వీ. మరి సీను ఏమంటారో చూద్దాం. 2 points. సీను ఖచ్చితంగా రివ్యూ అంటాడు. Jersey number 18 and 10 out. ఎస్, జెర్సీ నెంబర్ 18 and 10 అవుట్. ఈ జెర్సీ నెంబర్ 18 భీమవరం గార్డెన్స్ నుంచి ఓవరాల్ మ్యాచ్ చూసుకుంటే ప్రతి ట్యాకిల్ కూడా మిడ్ లైన్కి దగ్గరగానే చేస్తాడు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది? అసలు అక్కడ ట్యాకిల్ చేయగలము అనేది ఎందుకు నమ్ముతున్నాడు తను అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇంకా 6 పాయింట్స్ లీడ్లో ఉంది తిరుపతి రైడర్స్. సో పలకా మణికంఠ చాలా చాలా క్లోజ్గా వెళ్ళి అవుట్ అయ్యాడు. అక్కడ రివ్యూ కూడా కోల్పోయారు. మణికంఠ మ్యాట్ నుంచి వెళ్ళిపోయాడు, రివ్యూ పోయింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ డ్యామేజ్ మొత్తం భీమవరం సైడే కనిపిస్తుంది. కెప్టెన్ రైడ్కి వచ్చాడు. 1 versus 4. మరి ఇక్కడ యాక్షన్ చూడగలుగుతాం అంటే చూస్తాము, ఎందుకంటే శ్రీనివాసులు ఎప్పుడు కూడా గరంగా కనిపిస్తూ ఉంటాడు. పాయింట్స్ మాత్రమే చూస్తూ ఉంటాడు తను. మరి ఇక్కడ ఏమైనా పాయింట్ తీసుకువెళ్తాడా? లేదు, ఇక్కడ ఎంటీ రైడ్ ఇది ఒకటి. పృథ్వీ 6 పాయింట్ల లీడ్ ఉంది. రిస్క్ ఎందుకు తీసుకుంటాడు పృథ్వీ? తీసుకునే సమస్య లేదు. మరి చూద్దాం, ఇక్కడ అనిల్ కుమార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ కార్నర్ చాలా అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తన ఫీట్ రైట్ ఫుట్ చెక్ చేసుకోవాలి.
అండ్ లెఫ్ట్ కార్నర్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీనుని పలకరించి వెళ్ళాడు ఇక్కడ అనిల్. చూద్దాం మరి ఈ రైడ్ ఎలా ఉంటుంది. ఎంటీ రైడా? ఎందుకంటే ఈ రైడ్ కూడా ఎంటీ రైడ్ అయిందా? ఖచ్చితంగా నెక్స్ట్ రైడ్ డూ ఆర్ డై రైడ్ అవుతుంది. ఎందుకంటే 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చేటువంటి రైడ్ డూ ఆర్ డై. ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. బోనస్ అయితే లేదు కాబట్టి టచ్ పాయింట్ అయితే సాధించాలి. సో ఇక్కడ నుంచి మీరు అన్నట్టు పాయింట్ సాధించాడు. అక్కడ డిఫెండర్ పడ్డాడు, ఇక్కడ రైడర్ నిలబడ్డాడు. టూ గుడ్. సో బాబీ నాయక్ వెళ్ళాడంటే ఆల్మోస్ట్ డూ ఆర్ డై రైడ్కి ఛాన్స్ ఇవ్వడు. నాకు తెలిసి మ్యాచ్ అయిన తర్వాత నాయక్ చాలా మందిని వెనక్కి తోసి ఆ రేడింగ్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ప్లేయర్స్ మధ్యలో అవన్నీ చేంజ్ చేస్తాడనిపిస్తుంది నాకైతే. సో అనిల్ కుమార్ భీమవరం గార్డెన్ నుంచి అప్పుడప్పుడు మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. తిను మ్యాజిక్ కాదు కావాల్సింది, ఇక్కడ ఒక సూపర్ రైడ్ లాంటిది వస్తే మాత్రం భీమవరం గార్డెన్స్ కొద్దిగా కోలుకుంటుంది. ఎందుకంటే ఈసారి ఆల్అౌట్ అయితే మాత్రం 8 నిమిషాల మ్యాచ్ మాత్రమే ఉంది కాబట్టి చాలా రిస్క్. ఇక్కడ 1 vs 3 చూస్తున్నాం. ఆల్అౌట్ అవుతుందా? జెర్సీ నెంబర్ 9 స్పీడ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రతి రేడ్ లోనే సక్సెస్ అయ్యాడు. టాల్ గాయ్. ఓహో ఎస్, ఇంకా దాహం తీరలేదు. 8 సెకండ్ల రేడ్ ని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. బహుశా ఆల్అౌట్ చేద్దాం అనుకుంటున్నాడా ఏంటి? 1 point. తిరుపతి రైడర్స్ జెర్సీ నెంబర్ 15 అవుట్. టూ గుడ్ ఇది మాత్రం. సో అక్కడ ఆల్రెడీ డిఫెండర్ అవుట్ అయిపోయాడు, సెల్ఫ్ అవుట్ అయ్యాడు. అండ్ తను మళ్ళీ లోపలికి రాకూడదు, అదే రెఫరీ చెప్పడం జరిగింది. సో ఇన్ ద మీన్ టైం 7.5 నిమిషాల ఆట మిగిలింది. అనిల్ కుమార్ మళ్ళీ వచ్చేసాడు. 2 మాత్రం మిగిలిన్నారు. ఈ దశలో ఒకవేళ మీరు ఆల్అౌట్ అయితే మళ్ళీ మ్యాచ్లోకి తిరిగి రావడం అబ్బబ్బబ్బా చాలా 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 తుంబా కష్ట. మామూలుగా కాదు, తుంబా కష్ట అది మాత్రం. సో మరి చూద్దాం. సో అంత కాన్ఫిడెంట్గా కనిపించట్లేదు పృథ్వీ, ఎందుకంటే భీమవరం గార్డియన్స్ అండ్ ఇద్దరిని ఒకవైపు తీసుకురావడానికి ప్రయత్నం. అండ్ ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్ బహుత్ ఆసాన్. ఇంత సునాయాసంగానా పాయింట్లు ఇచ్చేస్తున్నారు పృథ్వీ, ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే బాబీ నాయక్ కి అసలు సెకండ్ హాఫ్ లో ఇప్పుడు దాకా పాయింట్ లేదు. సో తను ఆడకపోయినా అంటే ఫస్ట్ హాఫ్ లో మొత్తం పాయింట్స్ అన్ని బాబీ నాయక్ తీసుకొచ్చాడు. తను ఆడకపోయినా సరే భీమవరం గార్డెన్స్ ఎక్కడ కూడా ఆ ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. మరి ఈ రైడర్ ఏమన్నా యూజ్ చేసుకుంటాడంటే లేదు. ఇక్కడ ఫుల్ ఫామ్ లో ఉంది తిరుపతి రైడర్స్. ఆల్అౌట్ అయిపోయింది. దీంతో ఈసారి కమ్బ్యాక్ ఇవ్వడం సాధ్యమేనా? మరి ఫస్ట్ నుంచి తిరుపతికి అలవాటు లేని ఆటను చూపించారు. వాళ్ళు ఆడలేని ఆటను చూస్తున్నాం మనం ఈరోజు మ్యాచ్ మీద. చాలా డీప్కి వెళ్ళాడు. అట్లీస్ట్ బోనస్ అన్న చేస్తుంటే ఒక పాయింట్ కలిసి వచ్చేది, కానీ అలాంటిది ఏమి చూడలేకపోయాం. ఆల్అౌట్ కూడా అయిపోయింది. ఎన్ని ట్యాకిల్ మిస్టేక్స్ చేశారు. రేడింగ్ లో కూడా అదే మిస్టేక్స్ చూసాం. పలక మణికంఠ అప్పుడప్పుడు ఆడితే సరిపోదు. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తారా? అండ్ ఇక్కడ పృథ్వీ మీరు అన్నట్టు కాస్త బ్యాక్ స్టెప్లోనే కనిపిస్తున్నారు ఇక్కడ భీమవరం టీమ్. అండ్ బాడీ లాంగ్వేజ్ చూసినట్టయితే అసలు ఏమాత్రం కాన్ఫిడెంట్గా లేరు. ఇన్ ద మీన్ టైమ్ ఫైర్ బ్రాండ్ సీనో జెర్సీ నెంబర్ 7. ఆ జెర్సీ నెంబర్లోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా. 7 జెర్సీ నెంబర్ 7. అండ్ ఇక్కడ లోవా బాబు లోపలికి వచ్చాడు, సబ్స్టిట్యూట్ భీమవరం గార్డియన్స్కి. అండ్ ఫుల్ టీమ్ మ్యాట్ మీద ఉంది. ఇన్ ద మీన్ టైమ్ డిఫరెన్సెస్ మాత్రం కొనసాగుతున్నాయి, ఇంకా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. 5 నిమిషాల ఆట ఉంది. పలక మణికంఠ మ్యాట్ మీద ఉన్నాడు. 9 పాయింట్స్ మీద ఉన్నాడు పలక మణికంఠ. దీంతో సూపర్ 10 చేసుకున్నాడు. టోటల్ గా చూసుకుంటే వైకేఎస్ లో ఇప్పటి వరకు పలక మణికంఠకి 3rd సూపర్ 10 ఇది. దాంతో పాటు సాయి శంకర్ 120 ఎస్టర్డే. చూడాలి, కొత్త రైడర్స్ పుట్టుకొస్తున్నారు ఈరోజు మ్యాట్ మీద.
ఒక్కొక్కరికి ఒక్కో రోజు స్వింగ్ అనిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. మెయిన్ రైడర్స్ అందరూ కూడా పృథ్వీ fail అయినా 10 పాయింట్ల ఒక్కొక్కరి- తేడా. పృథ్వీ ఒక్క నిమిషం, Yes. 10 పాయింట్ల తేడా అక్కడ. చూడండి 5 నిమిషాల ఆట కంటే తక్కువ ఉంది, కానీ 10 పాయింట్ల తేడా ఉంది. సో 10 పాయింట్లు అయితే మామూలు విషయం కాదు. అక్కడ చూడొచ్చు, ఇక్కడ తిరుపతి రైడర్స్ క్లియర్గా టైం వేస్టింగ్ టాక్టిక్స్ అక్కడ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ప్రస్తుతానికి తొందర పడాల్సింది ఎవరు, భీమవరం అండ్ మణికంఠ ఇక్కడ మళ్ళీ పట్టుబడ్డాడు. Guardians, 1 point, Tirupati Riders. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఇక్కడ చూడండి, ఏ, జంప్ కొట్టాలని ఈసారి ప్రయత్నం, డబుల్ టై శ్రీనివాస్ హోల్డ్. సీను శశి. సీను సిద్ధప్ప సీను, ఐ లైక్ ఇట్, కమాన్. తిరుపతిలో గెలుస్తుంటే ఆ కిక్కే వేరు. శశి డూ ఆర్ డై రైడ్ ఇది. సో కృష్ణ ఉన్నాడు బ్యాట్ మీద. సో డూ ఆర్ డై పృథ్వీ రైడ్ లో గబుక్కని చెప్పండి, పాయింట్ వస్తుందంటారా? వచ్చింది. పాయింట్ రాలేదు ఇక్కడ. రాలేదు అంటే భీమవరం వాళ్ళకి భీమవరం భీమవరం Guardians Guardians వచ్చింది. కి. Bhimavaram Guardians. Yes. అంటే తిరుపతి మా ఊరు దగ్గర కాబట్టి ఒక చిన్న సాఫ్ట్ ఫీలింగ్ అన్నమాట. అట్ ద సేమ్ టైం డార్లింగ్ ప్రభాస్ ఊరు కాబట్టి భీమవరం అంటే చాలా ఇష్టం గురు. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా హ్యాపీస్, ఏమంటావు? మామూలు హ్యాపీస్ కాదు అసలు. కబడ్డీ ఇలా రోజు జరిగితే మనమంతా కూడా హ్యాపీస్. ఎస్, ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ మాత్రం మాటి మాటికి హ్యాపీస్. Tirupati వాళ్ళు Riders. పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజు. కానీ ఈ రోజు బాబీ నాయక్ మాత్రం 20 పాయింట్స్ రీచ్ అయితే ఒక అద్భుతం జరగబోతుంది ఐకేఎస్ లో. అదేంటంటే 6th టైం ఒక సీజన్ లో 6 థండర్ 20s చూసే అవకాశం దొరుకుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత స్పీడ్ గా ఆడుతున్నారు, ఎంత ఘోరంగా తలపడుతున్నారు టీమ్స్ అనేది. కెప్టెన్ సాబ్ ఆగయా. అసలు సీను ఎంత యాక్టివ్ గా ఉంటాడంటే, ఎంత స్పీడ్ ఉంటాడంటే, అసలు వెళ్ళిన ప్రతిసారి 1 పాయింట్ కాదు 2 పాయింట్లు రావాలి అన్న రేంజ్ లో ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు. సో పలకా మణికంఠ 3rd టైం సూపర్ 10 చేసుకున్నాడు, కానీ టీం మాత్రం ఎక్కడ గట్టెక్కట్లేదు. ఎస్, ఇంకో పాయింట్ కి ప్రయత్నం. సీను సీను One point, Bhimavaram Guardians. Jersey number 7. సో అక్కడ పృథ్వీ తను ఇక్కడ చూడొచ్చు, డైవింగ్ యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం, ఎవరు ముందుకు రావద్దని చెప్పేస్తున్నాడు. నేనే డాష్ ట్యాకిల్ చేస్తానన్నాడు. ఈ లోపు లాబీలోంచి అమాంతం మిడ్ లైన్ క్రాస్ చేశాడు. సో సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి ఇక్కడ సీనుది. తన టీంని గైడ్ చేస్తూనే ఉన్నాడు, తన మ్యాట్ మీద ఉన్నా లేకపోయినా. దట్స్ రియలీ వెరీ గుడ్. సో 2 నిమిషాల ఆట అండ్ 8 పాయింట్ల తేడా. అండ్ ఇక్కడ బాక్ లైన్ క్రాస్ చేసి రైడ్ ఏదైతే ఉందో అది లీగల్ చేసుకుని మిడ్ లైన్ అటు ఇటు తిరగచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం మణికంఠ ఏం చేస్తాడు. ఎందుకంటే 8 పాయింట్లు అబ్బా, 8 పాయింట్ల పాయింట్ చాలా సింపుల్. ప్రతి రైడ్ ఖచ్చితంగా 2 3 పాయింట్లు అయితే రావాలి. అండ్ ఇది మిస్టేక్. యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం, అడ్వాన్స్ ట్యాకిల్స్ ఎందుకు? అండ్ బాక్ లైన్ దగ్గరకు వెళ్ళి పృథ్వీ, బాక్ లైన్ దగ్గరకు వెళ్ళి మీరు ఎందుకు ట్యాకిల్ చేస్తున్నారు? ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, ముందుకు వచ్చాడు. రైట్ కార్నర్ ఎందుకు ఇలా? అవసరం లేదు కదా పృథ్వీ ఈ సమయంలో. అవసరం లేదు, కానీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ 1 నిమిషం ఆట ఉన్నప్పుడు మ్యాట్ మీద ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? బాబీ నాయక్ Point, Tirupati Riders. ఛాన్స్ ఇస్తే మాత్రం ఎక్కడ కూడా ఆ ఛాన్స్ వదులుకోడు, యూటిలైజ్ చేసుకుంటాడు. అనవసరమైన ట్యాకిల్ ఇది. ఆ ప్రెషర్ కనిపిస్తుంది ప్లేయర్స్ లో. Rider, please come back. 1 నిమిషం టైం మాత్రమే ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఏదోలా ఒక పాయింట్ తీసుకోవాలి, ఏదోలా ఒక ట్యాకిల్ చేయాలి అనే సిచ్యువేషన్ లో ఉంటారు ఇక్కడ. చాలా డిఫరెన్స్ ఉంది శశి. 1 నిమిషం మాత్రమే ఆట ఉంది. మరి లో బాబు ఏమన్నా చేస్తాడా? సబ్స్టిట్యూట్ గా మ్యాట్ మీదకి వచ్చాడు. నాకు తెలిసి ఈ స్పీడ్ అయితే సరిపోదు ఈ టైంలో. ఇంకొక 2-3 రైడ్లు పడతాయి. ఎస్, ఇక్కడ సూపర్ డాష్ చూస్తున్నాం. Bhimavaram Guardians, 1 point. ఎవరక్కడ డాష్ కొట్టింది? ఇంకోసారి రీప్లే చూద్దాం. వావ్, Last minute. డైవింగ్ డాష్ ట్యాకిల్, టూ గుడ్. అండ్ లాస్ట్ 1 minute రిమైనింగ్. బాక్ లైన్ దాటడం, అలా సరదాగా హాయిగా ఆహ్లాదంగా సాయంత్రం పూట 4:30 అయింది.
మంచిగా ఒక కప్పు కాఫీ తాగొచ్చు. విజయవాడలో చాలా బాగుంటుందంట ఆ ఇండోర్ స్టేడియంలో. హ్యాపీగా అలా అలా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. టైం అయింది, వెళ్ళిపోవచ్చు. పృథ్వీ, రిస్క్ ఎందుకు? అంతేనా? అంటే రిస్క్ చేయాల్సిన టైం శశి ఇది, కానీ చేయి దాటిపోయింది ఇప్పటికే మ్యాచ్. తిరుపతి రైడర్స్. ఏం పర్వాలేదు అనుకుంటున్నారు తిరుపతి రైడర్స్, నో ప్రాబ్లం. మనం లీడ్ లో ఉన్నాం కాబట్టి కంగారు పడొద్దు. సో నెమ్మదిగా ఉండండి అంటున్నాడు అక్కడ కెప్టెన్, జెర్సీ నెంబర్ 7. సో ఎలా మొదలైందో ఆట చూసాం, కళ్ళారా చూసాం. సూపర్ రేట్ తో మొదలు పెట్టిన భీమవరం గార్డెన్స్ ఏమైందో ఏం జరిగిందో తెలీదు. ఎక్కడ కూడా కంబ్యాక్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. లాస్ట్ రేడ్ బాబీ నాయక్ మాత్రం ఈ రోజు తిరుపతి రైడర్స్ నుంచి సూపర్ హీరో అని చెప్పొచ్చు. ఎస్, అవలీలగా వెళ్ళిన ప్రతిసారి కూడా దాదాపుగా తన క్యాలిక్యులేషన్స్ మిస్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా హాఫ్ షేడ్ లో కనిపించినా కానీ మళ్ళీ తన నుంచి అద్భుతాలు చూస్తూనే ఉన్నాం. చివరిసారిగా చివరి రైడ్ లో ఈ మ్యాచ్ లో మరోసారి సూపర్ రేడ్ ఇది బాబీ నాయక్ నుంచి. దీంతో మరి ఎక్కడున్నాడు ఆ రేడింగ్ పాయింట్స్ లో? ఎస్, అనుకున్నట్టుగానే భీమవరం గార్డెన్స్ వాళ్ళు ఎప్పుడు చేసే ఆ ట్యాకిల్ మిస్టేక్ ని మరోసారి చేశారు. సో దీని వల్ల బాబీ నాయక్ కమాల్ మూమెంట్ తో సూపర్ 20, ఇన్ఫాక్ట్ థండర్ 20 కంప్లీట్ చేసుకున్నాడు. ఎస్, దీంతో మొత్తం ఐకేఎస్ లోనే అద్భుతమైన థండర్ 20 చూస్తున్నాం మనం. మ్యాచ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ టు తిరుపతి రైడర్స్. లాస్ట్ టైం వాళ్ళు ఎంత అద్భుతమైన పోటీ ఇచ్చారో కర్నూలు నైట్స్ చూసాము. ఎస్, ఇక్కడ నేల్ బైటింగ్, హై స్కోరింగ్ మ్యాచెస్ చూస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ కూడా కర్నూలు నైట్స్ తో జరిగిన మ్యాచ్ లో దాదాపుగా చేశారు. ఎంత వెంట పడ్డారంటే కర్నూలు వాళ్ళు దడదడలాడిపోయారు. ఏమో వీళ్ళు గెలవచ్చు అనే స్థితికి వెళ్ళిపోయారని చెప్పాలి శశి. అసలు అదైతే నిజంగానే చాలా ఉత్కంఠ రేపిన మ్యాచ్. ఈ మ్యాచ్ లో కూడా అయిపోయింది ఇంకా పరిస్థితి. ఫస్ట్ రైడే సూపర్ రేట్ తో స్టార్ట్ చేసింది భీమవరం, కొత్త ప్లాన్ తో వచ్చింది అనుకున్నాం. కానీ ఎండ్కి వచ్చేసరికి స్టార్టింగ్ లో ఎంతైతే డెప్త్ షీట్ తో చూసామో అంతే డెప్త్ షీట్ తో మ్యాచ్ గెలవడం అంటే నిజంగా ఈసారి ప్లాన్ స్కెచ్ చేసుకొచ్చింది మాత్రం తిరుపతి రైడర్స్.